ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న టిప్ చెప్తున్నానండి. ఏంటంటే మనం టమాటా చట్నీ చేసుకోవాలనుకున్నాం. అవునా? టమాటా చట్నీ చేసుకోవాలనుకుంటే చింతపండు, మరి ఎల్లుల్లిపాయ, జీలకర్ర వేసాము, మరి ఉడకబెట్టేసాము. వంకాయ కూడా ఒకటి వేసాను నేను. టమాటా పచ్చడి చేసుకోవాలి. పచ్చిమిర్చి లేవు. ఏం చేయాలని ఆలోచించొద్దు అప్పుడు. ఎమ్మటే 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు సాల్ట్ వేసుకోండి. చిటుకులో చట్నీ రెడీ అయిపోద్ది. చిన్నగా తాలింపు పెట్టుకోండి, లేకపోతే అలా తినేసేయండి. ఒక ఐడియా అనమాట. ఎందుకంటే పచ్చిమిర్చి ఉండవు. సేమ్ నా పొజిషన్ కూడా అది. ఇలా చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. ఇదేనండి ఆడవాళ్ళు మైండ్తో అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళ కడుపు నింపడానికి ఇలాంటి చిన్న చిన్న తెలివితేటలు, చిన్న చిన్న ప్రయోగాలు చేసి సక్సెస్ అవుతూ ఉంటారు. వాళ్ళని ఆహా అనిపించుకుంటారు వాళ్ళు. దానిలోనే వాళ్ళకి తృప్తి ఉంటుందండి. మీ అందరికీ నచ్చితే అన్నదాత సుఖీభవ విజయదుర్గ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ చిన్న చిట్కా మీకు ఎలా ఉందో, మీకు ఉపయోగపడిందా ఒకసారి నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.